కృష్ణా జిల్లా అవనిగడ్డలో గర్భిణి అదృశ్యం మిస్టరీగా మారింది. 5 రోజుల క్రితం సురేఖ అదృశ్యమైంది. దీంతో బాధితురాలి పేరెంట్స్ భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ ఓ మాంత్రికుడిని ఆశ్రయించారు. భర్త నాంచారయ్య సురేఖను చంపి పొలంలో పాతిపెట్టాడని మాంత్రికుడు చెప్పాడు. దీంతో నాంచారయ్య పొలాన్ని పొక్లైన్తో తవ్వారు. అయినప్పటికీ సురేఖ ఆచూకీ లభించకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతకడం ప్రారంభించారు. 4 రోజుల క్రితమే తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త నాంచారయ్య. మరోవైపు మిస్టరీ కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ నడుదాం. హరీష్, సురేఖ అదృశ్యానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మూఢనమ్మకాలను బేస్ చేసుకుని జరిగినటువంటి వ్యవహారంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రిగతులను ఆశ్రయించడం, తమ కుమార్తె వ్యవహారం ఎక్కడుంది, అసలు ఆచూకీ ఎక్కడ వరకు వెళ్ళింది అన్న దాని మీద స్థానిక మంత్రిగతుల్ని గర్భిణీ మహిళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాకప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే మంత్రిగతి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆమెను చంపేసి, గర్భిణీ మహిళలను చంపేసి పాతిపెట్టారన్నటువంటి సమాచారం, తప్పుడు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా పొలాల్లో బొక్కలేనితో వెతికినటువంటి పరిస్థితి. వ్యవహారం మీద పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సురేఖ భర్తతో పాటుగా భర్త బావను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూడటం, బస్టాండ్ లో ఈ నెల 11వ తేదీన విజయవాడ వెళ్లేందుకు బస్టాండ్ లో భర్త దింపిన తర్వాత నుంచి కూడా సురేఖ కనిపించకుండా పోయిందన్నటువంటి సమాచారం మేరకు అంతకుముందే పోలీసులకు కూడా భర్త సమాచారం అందించాడు. అయితే పోలీసులు చాలా లైట్ తీసుకున్నారు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది, కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి ఉంటుంది, గర్భిణీతో ఉన్న మహిళ కాబట్టి బంధువుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది అన్నటువంటి వ్యవహారంలో దర్యాప్తు చేశారు. అయితే స్థానిక మంత్రిగత ఇందులో వ్యవహారం ఇన్వాల్వ్ అవటం, ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా 2 వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వ్యవహారం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ముందు సురేఖ ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందని దాని మీద మాత్రం పోలీసులు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని కూడా రంగంలో దింపారు. రోజా. రైట్ హరీష్.